హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం రీజనల్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ చుట్టూ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకి జాతీయ రహదారిగా హోదా కల్పించాలని కేంద్ర మంత్రికి నితిన్ గడ్కరీ జాతీయ రహదారిగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రకటనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి సంభాషణ చేశారు. ఈ జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గడ్కరీతో వీరు ప్రతిపాదించారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ రహదారిగా గుర్తించాల్సిందిగా ప్రతిపాదనను పెట్టారు. ఇక ఈ రోజు నుంచి ఫిబ్రవరి 21 నుంచి దాదాపుగా 3 రోజులు 21 వరకు ఫిబ్రవరి 19, 21, 22, 23 3 రోజుల పాటు తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన సమ్మక్క సారక్క జాతర 3 రోజుల పాటు జరగనుంది. నేటి నుంచి దాదాపుగా 4 రోజులు జరుగుతుంది. దీంట్లో 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సహా ప్రముఖులు పాల్గొంటారు. దక్షిణ ఆసియాలోనే అత్యంత కుంభమేళాగా చెప్పుకుంటారు ఈ జాతరని. దక్షిణ భారతదేశ కుంభమేళాగా చెప్పుకునే ఈ సమ్మక్క సారలమ్మల మహాజాతరకు సర్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిద్ధం చేసింది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలకు దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్త కోటి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ మహాఘట్టాన్ని బుధవారం నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము 110 కోట్లతో ఏర్పాట్లను పూర్తి చేసింది. బహుళ దేశాల నౌక దళ విన్యాసాల పేరు మిలాన్ 2024కు విశాఖపట్నము వేదికైంది. మంగళవారం 60 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో నమూనాతో విన్యాసాలు నిర్వహించారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. MiG-29K, P-8I తేజస్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లు ప్రదర్శనతో అలరించాయి. అమెరికా, రష్యా, ఇరాన్, శ్రీలంక, స్పెయిన్, జర్మనీ, జపాన్, యూకే తదితర 50 దేశాలకు చెందిన నౌకాదళాలు ఇందులో పాల్గొనున్నాయి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల 19న మొదలైన ఈ విన్యాసాలు 27 వరకు జరగనున్నాయి. మేడారం జాతరకు వెళ్ళలేని వారి కోసము తపాలా శాఖ రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈ జాతర జరిగే 4 రోజులు బంగారం బెల్లంగా చెప్పుకునే ఈ బంగారాన్ని సమర్పణకు తిరిగి ప్రసాదాన్ని ఇంటికి చేర్చేందుకు ముందుకొచ్చింది. ఇక్కడ ప్రధాన తపాలా కార్యాలయాలు, సబ్ కార్యాలయాలు ఈ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సేవలు పొందేందుకు అనుమతించారు. కిలోకు 60 రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలి. తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదం పొందేందుకు 135 రూపాయలు చెల్లించాలని తపాలా శాఖ తెలిపింది. ధరణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఈ వెబ్సైటు చాలా అవకతవకలకు కమ్యూనికేషన్ పరంగా కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కొత్తగా కొలువు తీరిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ధరణి స్థానంలో కొత్త వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడానికి పలు సన్నాహాలు చేస్తుంది. దీనిలో లోపాలను సవరించి లక్షల మంది రైతులు, భూములున్న వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక సర్వే నెంబర్లోని పార్ట్ బి అనే పేరుతో ఉన్న భూములపైన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆధునిక విద్యకు కేంద్ర ప్రభుత్వము పెద్దపీట వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక్కడ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే విధంగా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటి, ఐసర్, కర్నూలు IIIT, శ్రీ సిటీలోని IIIT శాశ్వత భవనాలు నిర్మించి
అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి ప్రాంగణాన్ని అభివృద్ధి చెందించడానికి మొత్తము 3 ఐఐటీలు, 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలలకు ఆయన శంకుస్థాపన చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ అధికారులు కూడా దీనిలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గురుకుల టీచర్ల నియామకానికి గతంలో ఎగ్జామ్ జరిగింది. ఇప్పటివరకు జేఎల్డిఎల్ పీజీటీ పోస్టులను వరుసగా నింపారు. కొత్తగా ఎవరైతే టీజీటీ రాశారో వారికి సంబంధించిన టెట్ స్కోర్ను వెబ్సైట్లో నమోదు చేయాల్సిందిగా ఒక ప్రకటనను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు. మానవ అక్రమ రవాణా నిరోధం, అదృశ్యమైన వ్యక్తులను గుర్తించడం అనే అంశంపైన హైదరాబాద్లో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం అనేది జరిగింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా కఠినంగా వీటిపైన నియమాలు అమలు చేయాలని బచ్పన్ బచావో యుఎస్ కాన్సులేట్ బచ్పన్ బచావో ఆందోళన పలు అంశాలపైన నిపుణులు అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడం ఎలా, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం ఎలా అని ఆయా కేసుల దర్యాప్తునకు అవసరమైన ప్రామాణిక కార్యాచరణ విధానం ఏంటని తదితర అంశాలపైన చర్చించారు. దర్పణ్ పోర్టల్లో వినియోగించిన మిస్సింగ్ కేసులను ఛేదించడంతో సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయల్ మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 21 నేడు ప్రపంచ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఏటా ఫిబ్రవరి 21న ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని 1999 సంవత్సరంలో యునెస్కో ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది. బంగ్లాదేశీయులు, తూర్పు పాకిస్తానీయులు చేసిన బెంగాలీ భాష ఉద్యమానికి కూడా నివాళిగా దీనికి నిర్వర్తిస్తున్నారు. కండరాల బాధను తగ్గించే బాదం. వ్యాయామం అనంతరం కండరాలు పట్టేసినట్లు ఉండటం, నొప్పి వంటి ఇబ్బందులను నిత్యం బాదం పప్పు తినడం ద్వారా కొంతమేరకు దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. లండన్లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మూత్రపిండాల శస్త్రచికిత్స ద్వారా జీవన నాణ్యతను విశ్లేషించే విధానాన్ని తీసుకొచ్చారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. కిడ్నీ వైఫల్యం వల్ల ఒక వ్యక్తి రోజువారీ జీవనం సాఫీగా సాగదు, అనేక పరిమితుల మధ్య బతుకుబండి నెట్టకు రావాల్సి వస్తుందంటూ దీన్ని విశ్లేషించడానికి స్టాండర్డైజ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ సాంగ్ ఎల్పి అనే విధానాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. 20 దేశాల్లో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న 249 మంది పైన పరిశీలన ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. రోగులు దీన్ని సులువుగా ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. మహారాష్ట్రలోని విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవకంగా ఆమోదం పొందింది. దీనికి మహారాష్ట్ర స్టేట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బిల్ 2024 పేరుతో శాసనసభలో ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 28% ఉన్నట్లు అందులో ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్ను మరిపించేలా జమ్మూ కాశ్మీర్ను అంతర్జాతీయ సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 ఆర్టికల్స్ను రద్దు చేసిన అనంతరము లోక్సభ స్థానాల్లో తమను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ఉదంపూర్ టు శ్రీనగర్ బారాముల్లా మార్గంలో 12.77 కిలోమీటర్ల మేర నిర్మించి T50 సొరంగ మార్గాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల తేదీలపైన కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు పూర్తయింది. మార్చి 2వ వారంలో షెడ్యూల్ను ప్రకటించే అవకాశాలున్నాయి. లోక్సభ, పలు రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపైన సుప్రీంకోర్టు మంగళవారం సంచలనమైన తీర్పు వెలువరించింది.
భారతీయ జనతా పార్టీ నేత మనోజ్ సోంకార్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. మనకి గణితం అనగానే చాలామంది విద్యార్థులకు భయభ్రాంతులకు గురవుతారు. అలాంటి గణితాన్ని విద్యా బోధనలో చాలా సులభతరం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో లెక్కల తోటను ఏర్పాటు చేశారు ఓ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఛత్తీస్గఢ్లో. అందుకోసం పాఠశాల ఆవరణలో ప్రకృతితో గణితం అనే ఇతివృత్తంతో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యానవనంలో గణితంలో ఉండే త్రిభుజం, చతుర్భుజం వంటి అంశాలకు సంబంధించిన లెక్కలు సులభంగా నేర్చుకోగలిగేలా ఆ ఆకారాల్లో ఉద్యానవనంలో ట్రీ గార్డులను నిర్మించారు. ఇటుకలతో వివిధ రకాల ఆకారాలను తయారు చేసి వాటికి రంగులు వేశారు. రాజ్యసభకు సోనియా గాంధీ, జేపీ నడ్డా వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. పోటీలు లేకుండా ఎన్నికైన 41 మంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 25 ఏళ్ల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె ఎగువ సభకు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు వివిధ రాష్ట్రాల నుంచి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభలో ఏర్పడుతున్న 56 స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైంది. దీనిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవకంగా ఎన్నికైనట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ 20, కాంగ్రెస్ 6, తృణమూల్ కాంగ్రెస్ 4, వైకాపా 3, ఆర్జేడీ 2, బీజేడీ 2, ఎన్సీపీ, శివసేన, భారత రాష్ట్ర సమితి, జేడీయూలు ఒక్కొక్క చొప్పున రాజ్యసభ స్థానాలు దక్కించుకున్నాయి. ఏడాదికి 2 సార్లు 10వ తరగతి, 12వ తరగతుల బోర్డు పరీక్షలు నిర్వహించాలని 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది విద్యాశాఖ. విద్యా సంవత్సరం అయితే ఈ 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఒత్తిడి అనేది తగ్గిపోనుంది. ఛత్తీస్గఢ్లోని పీఎం శ్రీ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్రంలోని 211 పాఠశాలను ఉన్నతీకరించారు. ఈ సందర్భంగా ఈ సమయంలో విద్యార్థులు కళలు, సంస్కృతి, క్రీడలు తదితర కార్యకలాపాల్లో పాల్గొనేలా చూస్తామని మంత్రి వివరించారు. అమెరికా యుద్ధ నౌకలతో పాటు పాలస్తీనాలోని ఇజ్రాయెల్ స్థావరాలపైన హౌతీ రెబల్స్ దాడులు అనేవి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనిలో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోని ఇజ్రాయెల్లో నౌకపైన దాడులు చేశారు. డ్రోను, వైమానిక దళం ఈ దాడులు చేసిందని రెబల్స్ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మంగళవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించిన బ్రెజిల్. ఇజ్రాయెల్, బ్రెజిల్ల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు తమ దేశంలోని ఇజ్రాయెల్ రాయబారిని బ్రెజిల్ బహిష్కరించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా గాజాలో మారణ హోమం జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం రేపింది. స్వదేశీ తేజస్ యుద్ధ విమాన ప్రాజెక్టులో మరో మైలురాయిని సాధించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అందులో దేశీయ టెక్నాలజీతో రూపొందించిన డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ డిఎఫ్సిసిని అనుసంధానించినట్టు తెలిపింది. ఈ నెల 19న విజయవంతంగా గగన విహారం చేసినట్టు వివరించింది. తేజస్ మార్క్ 1A వెర్షన్ సాకారం చేసే దిశగా ఇది ముందడుగని తెలిపింది. డిఎఫ్సిసిని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే తేజస్ మార్క్ 1 వెర్షన్ యుద్ధ విమానాలున్నాయి. మార్క్ 1A రూపంలో మరింత మెరుగైన లోహ విహంగం సిద్ధమవుతుంది. ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకోనున్న శశి థరూర్ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడిగా మారిన దౌత్యవేత్త అయిన శశి థరూర్ మంగళవారం ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం అందుకోనున్నారు.
అనేక పుస్తకాల రచయితగా ఆయన ఉన్న ప్రస్తుతం తిరువనంతపురం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు జెరార్డ్ లాంచర్ మంగళవారం షెవాలీ డెలి లీజియన్ డి హానర్ను రూథర్కు బహుకరించారు. వాస్తవానికి ఆగస్టు 2022లోనే ఫ్రాన్స్ ప్రభుత్వం శశి థరూర్కి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే మంగళవారం ప్రదానం చేసింది. భారత్ ఫ్రాన్స్ల మధ్య సంబంధాలను బలోపేతానికి, అంతర్జాతీయ శాంతి సహకారానికి ఎంతో కృషి చేస్తున్నారు. ₹1 మాత్రమే కట్నంగా తీసుకుని కుమారుడికి వివాహం జరిపించిన పలువురికి ఆదర్శంగా నిలిచారు హర్యానా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్. పాకిస్తాన్లోని ఎన్నికల ఫలితాల అనంతరము ఉత్కంఠకు తెరపడే విధంగా పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధానిగా PMLN అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ను, అధ్యక్షుడిగా PPP కో చైర్మన్గా ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపట్టారని తెలిపింది. పాక్ ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని PPP చైర్మన్ బిలావల్ భుట్టో తెలిపినట్లు ఉంది. నూతన క్రిమినల్ చట్టాలను ప్రచారం చేయమని విశ్వవిద్యాలయాలకు UGC ఒక సూచన చేసింది. ఈ చట్టాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయని, పోలీసు రాజ్ తీసుకొస్తాయని, పోలీసు హింస నిత్యకృత్యం చేస్తాయని, జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేసింది. సీనియర్ నటుడు రితిరాజ్ సింగ్ 59 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. బద్రీనాథ్కి దుల్హనియా, తునీవు, యూరియాన్ 2 తదితర చిత్రాల్లో నటించారు. కొత్త వెబ్ సిరీస్లో కూడా నటించారు. ఆయన ధారావాహిక నటుడుగానే ఎక్కువగా పేరు పొందారు. అనుపమ, బనేగి ఆప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ తదితర సీరియల్లో ప్రధాన పాత్ర పోషించారు. చివరిసారిగా OTT షో ఇండియన్ పోలీస్ ఫోర్బ్స్ దీనిలో కనిపించారు. అణు విద్యుత్ రంగంలోకి $26.50 బిలియన్ అంటే సుమారు 2.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేటర్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుకుంది. అణు విద్యుత్ ఉత్పత్తి భారీగా పెంచడమే దీని వెనుక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు ఉన్నాయంటూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు చాలా బాగుందని, 2024-25లో GDP వృద్ధి రేటు 7% ఉంటుంది అంటూ ఆర్థిక శాఖ నివేదిక అంచనా వేసింది. అయితే దీంట్లో అంతర్జాతీయ అనిశ్చితులపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% వృద్ధి రేటు నమోదవుతున్న అంచనాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాల కంటే మెరుగ్గా వృద్ధి నమోదైందని చాలా అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా మన దేశ వృద్ధి అంచనాలను అంచనా వేశాయి. ఈ విధంగా 2024-25 వృద్ధికి ఊతమిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో ఊగిసలాట్లు అనేవి దీనికి సంబంధించిన ప్రపంచ అనిశ్చితి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ తెలిపింది. కార్పొరేట్ రంగం తాజాగా పెరుగుతున్న పెట్టుబడులతో దేశ వృద్ధి తదుపరి ఊతం లభిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తన తాజా బులెటిన్లో పేర్కొంది. దీని సందర్భంగా ద్రవ్యోల్బణం 4% వద్ద కొనసాగుతుంది. GDP వృద్ధి గట్టి పునాదిలాగా ఉంటుందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ద ఎకానమీ పేరిట RBI ప్రచురించిన ఫిబ్రవరి బులెటిన్ తెలిపింది. 2023-24లో సాధించిన వృద్ధి ధోరణి మన ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తుంది. దీంతో GDP వృద్ధి రేటు 7% ఉంటుందని RBI అంచనా వేసింది. 2024లో అంచనా కంటే మిన్నగా వృద్ధిని నమోదు చేస్తున్న అంచనాలు తెలిపాయి. ప్రైవేటు కార్పొరేట్ రంగం సానుకూలంగా ఉందని, ఏప్రిల్ నుంచి డిసెంబర్లో ప్రధాన బ్యాంకులు అన్ని ఆర్థిక సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టులు ఇచ్చిన రుణాలను 2.4 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపింది. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలకు మార్కెట్ మన దేశంలో ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్కామ్ తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారము 2027 నాటికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ దేశీయంగా $17 బిలియన్, సుమారు 1.41 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని వివరించింది. టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టెక్ సర్వీసెస్ పేరుతో ఈ నివేదికను కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన బీసీజీతో కలిసి నాస్కామ్ ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం జపాన్ నుంచి 1336 కోట్ల రుణం మంజూరైంది. జపాన్ తరపున జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జికా ఈ సొమ్మును అందజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ సారథ్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. హెన్లీ పాస్పోర్ట్ సూచి 2024కు సంబంధించిన వివరాలు దీంట్లో వెల్లడయ్యాయి. దీంట్లో భారతదేశము 85వ స్థానంలో నిలిచింది. 2023లో ఇదే హెన్లీ పాస్పోర్ట్ సూచి ర్యాంకుల్లో 84వ ర్యాంకుల్లో ఉంది. ఒక ర్యాంక్ ఇప్పుడు పడిపోయింది. భారత పాస్పోర్ట్తో వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఇందుకు ముందుగా 60 ఉండగా 2024లో 62కు పెరిగాయి. హెన్లీ పాస్పోర్ట్ సూచి అనేది వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారు. 2024లో ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. వాటి పాస్పోర్టుతో ప్రపంచవ్యాప్తంగా 194 దేశాలకు వీసారహిత ప్రయాణం చేయవచ్చని ఈ సూచీలో పాకిస్తాన్ 106వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 102వ స్థానంలో ఉంది. మాల్దీవులు 58వ స్థానంలో ముందంజలో ఉన్నాయి. టాటా గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ $365 బిలియన్, అంటే సుమారు 30.30 లక్షల కోట్లకు చేరింది. ఇది స్టాక్ మార్కెట్లో ఆ గ్రూపు నమోదు చేసిన దాదాపు 25 కంపెనీల విలువని. ఈ రికార్డును పాకిస్తాన్ జీడిపి $341 బిలియన్ అని, అంతకంటే ఎక్కువగా టాటా గ్రూప్లో ఐటీ సేవలను దిగ్గజ సంస్థ టీసీఎస్ మార్కెట్ విలువ 14 లక్షల కోట్లుగా రికార్డులకు ఎక్కింది. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2024 ఫిబ్రవరి 19న సైనిక ఉప అధిపతి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు ఆయన ఉధంపూర్ నార్థర్న్ కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ స్థానంలో ద్వివేది వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమితులయ్యారు. దేశంలో ప్రతి జిల్లాలోనూ వ్యవసాయ, అటవీ భూముల వాస్తవిక స్థితిని సమీక్షించే ఉద్దేశంతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భువన్ పోర్టల్ను రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో దీన్ని తయారు చేశారు. దేశవ్యాప్తంగా వృధాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి అటవీ, వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలని నీతి ఆయోగ్ సూచనలతో భువన్ పోర్టల్ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు 2024 ఫిబ్రవరి 19న ప్రకటించారు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ అనేది ప్రారంభం కానుంది. ఈ లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ఐపీఎల్ మొత్తం దేశంలోనే నిర్వహిస్తామని ధుమాల్ వెల్లడించారు. ముందుగా తొలి 15 రోజుల్లో షెడ్యూల్ను ప్రకటిస్తారని, తర్వాత మార్చి 22న ఐపీఎల్ను ప్రారంభించాలనుకుంటున్నామని, ఇందుకోసం ప్రభుత్వ సంస్థలతో చర్చిస్తున్నామంటూ తెలిపారు. తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ ఛాంపియన్షిప్లో అదరగొట్టింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో ఛాంపియన్గా నిలిచింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయ పైన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఎంతో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరైన తెలుగు టైటన్స్ చివరి ఓ టైతో టోర్నీని ముగిసింది. మంగళవారం చివరి మ్యాచ్లో 45-45తో యూముంబాతో పాయింట్లు పంచుకుంది. ఈ పోరులో 2 జట్లు ఆరంభం నుంచి హోరాహోరీగా ఆడినాయి. విరామ సమయానికి స్కోరు 19-19గా మారింది. బ్రేక్ తర్వాత యూముంబా జోరు పెంచి టైటాన్స్ ఆల్అవుట్ చేయగా 25-25తో ఆధిక్యంలోకి వెళ్ళింది. తర్వాత టైటాన్స్ కూడా పుంజుకోవడంతో 34-34తో సమానమయ్యాయి. ఆఖరి దాకా ఈ 2 జట్లు పట్టు వదలకపోవడంతో మ్యాచ్ టైగా మారింది. ఇక ఈ టైటాన్స్ తరపున పవన్ సెహరావత్ 14 స్కోర్ చేశారు. యూముంబాలో అమీర్ మహమ్మద్ 11 స్కోర్ చేశారు. గమన్ సింగ్ 8 స్కోర్ చేశారు.
అయితే ఈ సీజన్లో 22 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్లు ఓడిపోయాయి. 2 విజయాలు, 2 సక్సెస్ అయ్యాయి. ఒక టైతో 12 జట్లు తలపడిన లీగ్లో అట్టడుగు స్థానంలో ఈ తెలుగు టైటాన్స్ అనేది నిలిచింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు 15వ తేదీన ఒక మగబిడ్డ జన్మించారు. ఆ బాబు పేరు అకాయ్. అంతకుముందే వారికి 3 ఏళ్ల కుమార్తె వామిక ఉంది. ఇవి ఫిబ్రవరి 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.